916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. మా అంతటి వాళ్ళు లేరన్నారు. పవర్లో ఉండగా తొడగొట్టి మీసం మేలేశారు. ఎమ్మెల్యే అండతో రాజకీయాల్లో ఎదిగి ఏకంగా ఆయనతోనే ఢీ అంటే ఢీ అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొందరు కార్పొరేటర్లు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి చేరాక ఆయనపై పవర్ పాలిటిక్స్ చూపించాలని తెగ ఆరాటపడ్డారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. 6 నెలల కాలంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ఎమ్మెల్యే మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. కానీ పాపం కార్పొరేటర్లు అడ్రస్ లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడి వారు అక్కడ తోక ముడిచారు. అప్పట్లో తగ్గేదేలే అని రెచ్చిపోయిన కార్పొరేటర్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఒక ముగ్గురు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నా పెద్దగా జనాల్లోకి రావడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టారు. 3వ సారి గెలిచి సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఆయనపై పోటీ చేసిన వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి అడ్రస్ లేరు. ఆయనతో సాగిన వైసీపీ కార్పొరేటర్లు సైతం ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఆదాల అండ చూసుకుని గతంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై రెచ్చిపోయారు కార్పొరేటర్లు. ముఖ్యంగా కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, వైసీపీ మహిళా నేత గౌరీ తదితరులు మీడియా ముందుకు వచ్చి శ్రీధర్ రెడ్డిని అనరాని మాటలు అన్నారు. ఎమ్మెల్యే స్థాయిని మరిచిపోయి విమర్శలు గుప్పించారు. విజయభాస్కర్ రెడ్డి అయితే తనను బెదిరించారంటూ 5వ నగర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కొత్త డ్రామా నడిపించారు. ఏకంగా ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డిమాండ్ వినిపించారు. 2023లో ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ శ్రీధర్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోయారు. తీరా 2024 ఎన్నికల తరువాత మళ్లీ శ్రీధర్ రెడ్డి గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్లో 16 మంది కార్పొరేటర్లు కనిపించకుండా పోయారు. ప్రభుత్వం మారితే గత పాలకులపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. నేటి రాజకీయాల్లో ఇది సర్వసాధారణంగా కనిపించే ధోరణి. నెల్లూరు రూరల్లో కూడా ఎన్నికల ఫలితాల తర్వాత అలాంటి సీన్ ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. కానీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. కేవలం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాను తప్ప కక్ష సాధింపు చర్యలకు ఎక్కడ అవకాశం ఉండదని ప్రకటించారు. తన అనుచరులు సైతం ఇదే ధోరణిలో ఉంటారని ఆయన చెప్పడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో తనను ఇబ్బందులకు గురి చేసినా ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నడుచుకోవడం లేదు ఎమ్మెల్యే. అయినప్పటికీ డివిజన్ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కార్పొరేటర్లు ఇప్పటికీ కనిపించకుండా పోయారు. దీంతో ప్రజలు సైతం వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంఘ్వి గోల్డ్, స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 93312323.